హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదిగో చేపలు నూనెలో వేపానండి. చిన్న చిన్న చేపలు. ఇదిగో టమాటాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చింది. ఇప్పుడు నూనెలో వేపింది మీకు చూపించాను ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ చూపించాను. ఇప్పుడు కూర వండే విధానం కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు తింటుంటే తినాలనిపించింది. చాలా రుచిగా ఉండేది. ఎప్పుడో ఒక్కసారి, అంతకుముందు ఒకసారి వండానండి, పెట్టాను వీడియో. మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండిద్దండి. అప్పుడంటే మంచిగా మంచిగా కూర వండారు. వేపింది చూపించాను అంతే, కూర వండింది చూపించలేదు అలా. ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగురులాగా వండుకోవచ్చు, ఫ్రై లాగా వండుకోవచ్చు, చాలా ఎన్ని రకాలుగా వండుకోవచ్చు. ఇట్లా ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మంచిగా అన్నంలో మంచిగా నంచుకొని తినవచ్చు. చారులు, టమాటా చారు అలాంటివి, సాంబార్ అలాంటివి చేసుకొని చాలా రుచిగా ఉండేది, బాగుంటుంది. మీకు నచ్చిద్ది. మీరు ఇలా వండుకొని తినండి. ఇవాళ దీని ప్రాసెస్ చాలా నీట్గా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. ఎంత వంట రాని చిన్నపిల్లలు కూడా బాగా చేసుకుంటారండి. ఇది ప్రతి వాళ్ళకి వచ్చింది ఈ వంట. మాకు రాదు, అమ్మో మా వల్ల కాదు అనడానికి లేదు. చాలా బాగుంటుంది. మన ఈ న్యాచురల్ కూరలండి, తెలుసు కదా. కాకపోతే కొంచెం ఉప్పు, కారం కొంచెం కొద్దిగా మంటగా ఉండట్టు, అంటే కొంచెం ఘాటుగా ఉండాలి. మరీ సప్పగా ఉంటే కూరకు టేస్ట్ రాదండి. కొంచెం మంటగా ఉంటేనే దాని కూర రుచిగా ఉండేది. చాలా బాగుంటుంది, హాయిగా ఉండేది. తింటుంటే కూడా తినాలనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయ వేపుతున్నానండి. ఉల్లిపాయ కూడా చూపించాల్సింది. ఉల్లిపాయ వేగుతుంది. కొంచెం పొయ్యి మీద బాండి పెట్టాను. కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసాను, ఆయిల్ వేసి వేగుతా ఉన్నాయి. సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఇది వీడియో పెడుతున్నానండి, చూపిస్తున్నాను. దీన్ని ఏమేమి వేసుకోవాలి, ఏంది దీని ప్రాసెస్ ఏందని చూపిస్తున్నానండి. చూడండి, వండుకోండి, మీరు కూడా తినండి. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్. చాలా బాగుంటుంది. మీకు ఇవన్నీ న్యాచురల్గా వండుకునే కూరలే. మన దీంట్లో చింతీగురు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్. చాలా అంటే కొంచెం చింతీగురు కనుక వేసుకుంటే దీంట్లో. ఇప్పుడు ఇది ఈగురు కూర నేనేం చేస్తానంటే కొంచెం చింతపండు పులుసు పోయిన 2 మామిడికాయ ముక్కలు బద్దలు వేస్తా, చిన్న ముక్కలు వేస్తా. అప్పుడు పులుపు బాగుంటుంది, పులుపు సరిపోయింది. అంటే చింతపండు పులుసు పోసామనుకో అది పులుసు కూరలాగా, ఇది ఈగురు కూరలాగా వండుతున్నాను కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ చెక్కు తీసేసాను, అది ముక్కలు కట్ చేయలేదు, అందుకే చూపించలేదు. ముక్క కట్ చేయలేదు. అది కొంచెం మిక్సీ పట్టేసి కొద్దిగా పలుకులు సన్న పలుకులు ఉన్నప్పుడు ఈ కూరలో వేసేస్తాను. చాలా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, రుచిగా ఉండేది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉండేది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా వండుకోండి. మనం కారంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉండేది. దీంట్లో మీ ఇష్టం, గరం మసాలా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. చాలా రుచిగా అనిపించింది. ఏందేందో చెప్తుందని కాదు, నిజంగా గరం మసాలా పౌడర్ వేసుకోండి ఏ కూరలోనైనా. ఏ కూర అంటే సాంబార్లు, పప్పులు అలాంటివి అట్లా వేసుకోకూడదు. వేసుకోవాల్సిన వాటిల్లోనే వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండేది, రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా వండుకొని తినండి. చాలా టేస్టీగా, రుచిగా, చాలా కంటే చాలా మీరు నచ్చిద్ది అంతే. ఇక మీకు మనం జ్వరం తగిలి ఫీవర్ వచ్చినప్పుడు నోరు చప్పగా అయిపోయిందని అలా ఇలా అంటాను చూడు, వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అంటే ఇట్లా నాన్ వెజ్ తినకూడదు, కానీ రికవర్ అయినాక తినాలి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండేది, రుచిగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, ఇప్పుడే చెప్తున్నాను, నీళ్ళు వస్తున్నాయి నాకు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ మీరు చూసి కొంచెం నాకు కూడా నా ఛానల్ని యాక్సెప్ట్ చేసి నన్ను కూడా మీ ఇంటి పిల్లలాగా ఆదరించండి. ఛానల్ వీడియోలు పెట్టిన లింక్లో ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. న్యాచురల్ కూరలేమి మీకు నచ్చుతాయి. అంత హెవీ కూరలేమి కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో ఉంటా ఏదో మా వారికి చెదోడు అదొడుగా ఉండాలని ఇలా వంటలు ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.
మీకు నచ్చితే చూడండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు చేపల కూర ఎక్సలెంట్గా ఉండేది, చూడండి, వండుకోండి. బాయ్.